ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకోసారి చేయాలని వాళ్ళైతే వర్కౌట్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా అంటే ప్రతి సినిమా కూడా బాగా చేస్తున్నారంటే బెనిఫిట్ షోలు అలా ఉండే కానీ ఈసారి ఎఫెక్ట్ ఏమైనా పడింది? లేదండి. యాక్చువల్లీ నాకు తెలంగాణలో ఎర్లీ షో పడకపోవడం కూడా ఏం అడ్వాంటేజ్ అయింది. ఐ మీన్ టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అయింది. ఓవర్సీస్ లో ఒక రకంగా టాక్ వచ్చింది, అందులో ఆంధ్రాలో ఫస్ట్ స్క్రీనింగ్ పడింది, ఆంధ్రాలో ఇంకో రకంగా టాక్ వచ్చింది. సో ఎమోషన్ బాగా వర్కౌట్ అయిందని ప్రజ్ఞాది కానీ శ్రద్ధాది కానీ అన్ని ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని ఒక టాక్ వచ్చింది. సో అవన్నీ హెల్ప్ అయినాయి. నైజాం ఓపెన్ అయ్యేటప్పటికి నైజాం అక్కడి నుంచి బ్యాంక్ తో ఓపెన్ అయింది. సో ఐ మీన్ షో మేమేం మిస్ అవ్వలేదు అలా. సో ఈసారి మేము అది కూడా జనరల్ ఐ మీన్ ఇప్పుడు దాకా మేము డాకు అని యాక్షన్ ఫిల్మ్ అని అన్ని ప్రమోట్ చేసాం. ఎందుకంటే శ్రద్ధ క్యారెక్టర్ ని ప్రజ్ఞ క్యారెక్టర్ ఎలా ఉంటుందని రివీల్ చేయలేక. సో ఇప్పుడు ఒకసారి రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ చెప్తుంది ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్, ఒక బ్రదర్ సిస్టర్ ఎమోషన్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఫ్యామిలీకి. ఒక పాపతో ఐ మీన్ ఒక తండ్రి లాగా ఒక బాలకృష్ణ గారు ఎలా అన్ని ఫ్యామిలీ కావాల్సిన అన్ని ఉన్నాయి. సో తప్పకుండా పండగకి ఫ్యామిలీస్ అందరికి వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమాని ఐ మీన్ ఐ వాంట్ టెల్ ఇట్ అగైన్, ఒక్క మాస్ బాలకృష్ణ గారి సినిమానే కాకుండా. బాబీ గారు ఓపెనింగ్ మ్యాన్షన్ హౌస్ సీన్ కి విపరీతమైన అప్లాజ్ వస్తుంది. అంటే ఆ పెయిన్ తగ్గడానికి ఒక 20 సెకండ్స్ పట్టింది. ఆ మ్యాన్షన్ హౌస్ పర్టికులర్ సీన్ పెట్టాలనే ఐడియా మీదేనా? బాలకృష్ణ గారు అంటే మ్యాన్షన్ హౌస్ అదే అంటాను కదా, ఏది మిస్ అవ్వకూడదు. అందుకని అది దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. డైలాగ్స్ కూడా డైలాగ్స్ అనే హైలైట్. బట్ ముందని చెప్పు గాడిద అనేది బయట బాగా వైరల్. బట్ ఆ డైలాగ్ సపరేట్ గా మళ్ళీ ఇంకొక థియేటర్ మొత్తం వస్తున్నారు కదా. సో దాని గురించి బాగా వైరల్ డైలాగ్ మళ్ళీ ఆయనతో చెప్పించడం, ఆయన డైలాగ్ అదే అది చెప్పాను కదండి. ముందు మేము ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకున్నాం. ఎక్కడా కూడా సెటిల్డ్గా వెళ్తున్న కథలో ఎక్కడ ఆడియన్స్ చాలా క్లాస్ టచ్ చేసినానని ఫీల్ రాకూడదంటే అక్కడక్కడ చిన్న అలాంటి పంచెస్ ఏదో ఒక థియేటర్ వైబ్ అవటానికి ఏది వదలకూడదనే ఒక థాట్ తో స్టార్ట్ చేశాం. సో కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం వేస్తానే ఉంటాం పంచెస్. బాలయ్య సినిమాలు ఈ మధ్యన నేషనల్ రీచ్ ఉన్న కంటెంట్ వస్తుంది. బట్ ఆయన తెలుగుకి